మద్గురుభ్యో నమః. భగవద్విషయంలో 5వ పదిలో 7వ తిరువాయిమొഴി నోత్త నోన్బిలేన్ అనేటువంటి తిరువాయిమొഴിలో 9వ పాట్టు 9వ పాసురం. அரும்சேத்தில் வீழ்த்தி கண்டாய் என்னு அஞ்சுகிற உமக்கு நான் செய்ய வேண்டுவது என்னென்னா? అరుంసేత్తిల్ వీష్టి కండాయ్ అలా అని భావిస్తున్నారే ఆళ్వారే మీరు, మీకు నేను ఏం చేయగలుగుతాను అని అడుగుతున్నట్ట పెరుమాళ్ళు. అరుణ్ సేత్తిల్ అంటే ఏంటి, దానికి అర్థం? విషయాలనే బురదలో నన్ను తోసివేశావయ్యా అని భావిస్తున్న మీకు నేనేం చేయగలను ఆళ్వారే అని అడిగాట పెరుమాళ్ళు. నన్ను విషయాలనే బురదలో పడవేశావయ్యా, తోసేశావు అని అన్నారు కదా కిందటి పాసురంలో. దాన్నే ఇప్పుడు అడుగుతున్నాడు పెరుమాళ్ళు. అలా భావిస్తున్నారు కదా ఆళ్వారే మీరు, మీకు నేను ఏం చేయగలను అంటే, శక్తనాయ్ సన్నిహితనాయ్ ఇరుక్కిరణి என் விரோதியை போக்கி உன் திருவடிகளில் கைங்கర్యத்தை தந்தருள వేణుం ఎన్గిరార్. శక్తనాయ్, నువ్వు ఏదైనా చేయటానికి శక్తి కలిగినటువంటి వాడివి. శక్తనాయ్ అంటే పుళ్ళిన్వాయ్ పిళందాయ్ అన్నదాన్ని. కిందటి పాసురంలో ఆ పుళ్ళిన్వాయ్ పిళందాయని బకాసుర సంహారాన్ని చెప్పారు కదా. బకాసురుణ్ణి సంహరించి గోపికల యొక్క విరోధాలని ఎలా పోగొట్టావో అలానే నాకున్నటువంటి విరోధుల్ని పోగొట్టవయ్యా. ఈ ప్రకృతి సంబంధమే నాకున్న విరోధము అని ఆళ్వారు ప్రార్థించినట్లుగా నువ్వు శక్తి కలిగినటువంటి వాడివి అని ఎలా చెప్తున్నారు? పుళ్ళిన్వాయ్ పిళందాయ్, ఆ బకాసురుణ్ణి సంహరించినటువంటి వాడివి కదా. అలా నాకున్న విరోధుల్ని పోగొట్టే సామర్థ్యం ఉన్నటువంటి వాడివి. సన్నిహితనాయ్ ఇరుక్కిరణి ఎన్ విరోధి అయిపోకి, సన్నిహితుడుగా ఉన్నాడని ఎలా చెప్తున్నారు? సిరీవర మంగయుల్ ఇరుందయన్నత్తైపత్తి, అలా సిరీవర మంగళ నగరలో వేంచేసి నాకు సమీపంలో ఉన్నటువంటి వాడివై ఉన్న నువ్వు ఎన్ విరోధి అయిపోకి ఉన్ తిరువడిகளில் కైంకర్యத்தை தந்தருள వేణుం, అలా నాకున్నటువంటి విరోధులను పోగొట్టి నీ యొక్క తిరువడిగళ్లలో కైంకర్యాన్ని నాకు అనుగ్రహించాలి అని అడుగుతున్నారు ఆళ్వారు. 9వ పాసురం. புள்ளின்வாய் பிளந்தாய் மறுதிடை போயினாய் ஒருதே அடர்த்தவன் அடர்த்தா என் கள்ளமாய் அவனே கருமாணிக்கச் சுடரே தெள்ளியாறு திருநான்மறைகள் வல்லாறு மலி தன் சிறீவரமங்கையுள் இருந்த வெந்தாய் அருளாய் உய்யுமார் எனக்கே పుళ్ళిన్వాయ్ పిళందాయ్. పుళ్ళిన్వాయ్ పిళందాయ్, బకాసురుని యొక్క నోటిని చీల్చినటువంటి వాడా. మరుదుడైపోయనాయ్, మధ్య వృక్షముల యొక్క నడుమ వెళ్ళినవాడా. ఎరుదు అడర్త, 7 వృషభములను సంహరించినటువంటి కళ్ళం వంచకుడువైన ఎన్మాయవనే నా ఆశ్చర్యభూతుడా. కరుమాణిక్కం సుడరే, నీలమైన రత్నము వంటి తేజస్సు కలవాడా. తెల్లియాళ్ తిరునాల్ మరైగల్ వల్లారు, నిర్మలమైన జ్ఞానము కలిగిన వాళ్ళు, అలాంటి జ్ఞానముతో శోభిస్తున్నటువంటి జ్ఞానము కలిగిన వాళ్ళై ప్రకాశిస్తున్న 4 వేదాలని అభ్యసించినటువంటి శ్రీ వైష్ణవులు సంపూర్ణంగా నివసిస్తూ ఉన్నటువంటి తన్ సిరీవరమంగై ఉల్ ఇరుందై అందాయ్, చల్లనైనటువంటి వానమామలలో వేంచేసి ఉన్నవో స్వామి, ఎనక్కు నాకు ఉయ్యం ఆరు అరుళాయ్, ఉజ్జీవించేటువంటి విధానాన్ని కృప చెయ్యవయ్యా అంటున్నారు ఆళ్వార్లు ఈ పాసనంలో. బకాసురుడు మొదలైన సమస్త శత్రువులని నిరసించినటువంటి వాడు, వైదికులైన శ్రీ వైష్ణవులతోటి నిండి ఉన్న వానమామలలో నిరవధిక తేజోయుతుడవై వేంచేసి ఉన్నవో స్వామి, నేను ఉజ్జీవించేటట్లుగా నాకు కృప చేయవయ్యా అని అడుగుతున్నారు
ఆళ్వార్లు ఈ పాసురంలో ஆறாயிரப்படி புள்ளின்வாய் உன்னுடைய அதி மனோகர திவ்ய சேஷ்டிதங்களாலும் நிரவதிக சௌந்தர்யத்தாலும் என்னை தோற்பித்து உனக்கு அடிமையாக்கி அருளினவனே. స్వామి, ఉన్నుడయ నీ యొక్క అతి మనోహరమైనటువంటి దివ్య చేష్టితాలతోటి, సాటి లేని సౌందర్యముతోటి నన్ను ఓడించి నా యొక్క అడిమై నన్ను నీకు దాసుడుగా చేసుకున్నటువంటి వాడివి కదా నువ్వు. ఎనక్కు అడిమయ్యాక్కి అరుడినవనే, నన్ను దాసుడుగా చేసుకుని అనుగ్రహించినటువంటి వాడా. సాంగ సకల వేదవిత్ అగ్రేసరరాయ్ స్వచ్చరణారవింద யுகளைக ఉపాయరాయ్ ఇరుంద దివ్య జనంగళాలే. అంగములతో కూడినటువంటి 4 వేదాలని చక్కగా అధ్యయనం చేసినటువంటి వాళ్ళు, నీ యొక్క దివ్య చరణాల విందములను మాత్రమే ఉపాయముగా కలిగినటువంటి దివ్యమైన జనాలతోటి సమృద్ధமான శ్రీవర మంగయుల్ ఇరుందా ఎందాయ్. ఆ శ్రీవర మంగైలో వేంచేసి ఉన్నటువంటి నా స్వామి అరుళాయ్ ఉయ్యం ఆరు ఎనక్కు ఎన్గిరారు, నేను ఉజ్జీవించేటువంటి మార్గాన్ని నాకు చెప్పవయ్యా అంటున్నారు ఆళ్వార్లు ఈ పాసురంలో. 12 అనంతరం ఆశ్రిత విరోధి నిరసనత్తాలే అతి ఉజ్వల స్వభావనాయ్ ఇరుక్కిరని நான் ఉజ్జీవిక్కుம்பడి కృపై పన్ని అరుళవేణు ఎన్గిరార్. ఆశ్రిత విరోధులని తొలగించటం చేత ప్రకాశిస్తూ ఉన్నటువంటి వాడివి, ఆశ్రిత విరోధి నిరసనమే స్వభావముగా కలిగినటువంటి స్వామి, నేను ఉజ్జీవించేటువంటి రీతిగా నా విషయంలో కృపని చూపించవయ్యా అంటున్నారు ఆళ్వార్లు ఈ పాసురంలో. ఆశ్రితరుడయా ప్రకృతి సంబంధத்தை అழிக்கைக்கு సూచకమాగా బకాసురనై నిరసిప్పనాయ్. ఆశ్రితుల యొక్క ప్రకృతి సంబంధத்தை అழிగైக்கும் సూచకమాగా, ఆశ్రితుల యొక్క దేహ సంబంధాన్ని నశింప చేయటానికి సూచకమైన బకాసురనై నిరసిప్పానాయ్. అంటే ఆశ్రితులకి ఉన్నటువంటి విరోధం ఏమిటయ్యా అంటే దేహ సంబంధం. ఆ దేహ సంబంధాన్ని తొలగింపచేసేటువంటి వాడనే రీతిగా ఆ దేహ సంబంధాన్ని తొలగిస్తాడనే దాన్ని సూచించేటట్లుగా ఏం చేశాడు, బకాసుర వధ కావించినటువంటి వాడు. ద్వంద్వ దుఃఖత్తై పోక్కుగైకు సూచకమాయ్ యమలార్జున నిరసనం పండుమవనాయ్. మనకున్నటువంటి ద్వంద్వ దుఃఖத்தை అంటే సుఖ దుఃఖాలు అనేటువంటి రెండు పోగొడతాడనే దాన్ని సూచించేటట్లుగా యమలు వాళ్ళిద్దరు 2 మధ్య చెట్లు కదా. యమలార్జున నిరసనం ఎందుకు చేశాడు ఆయన? మనకున్న సుఖ దుఃఖాలు రెండింటినీ పోగొట్టేటువంటి వాడు, అంటే ఇంకా తన దగ్గరికి చేర్చుకునేటువంటి వాడు అని దాన్ని చేసి చూపించేటువంటి వాడు. అవస్థ సప్తకంగళై అజిక్కైకు సూచకమాగా సప్త ఋషభంగళయ్యం మర్దిప్పానాయ్. మనకున్నటువంటి అవస్థా సప్తకాలు వాటన్నిటినీ తొలగింపచేస్తాడనే దాన్ని సూచించేటట్లుగా 7 వృషభాలని మర్దించినటువంటి వాడు. ఇప్పటి ఉరువర్க்கும் మరియవన్నారపడి గూఢమాన స్వభావంగళై ఎనక్కు ప్రకాశిప్పిత్త ఆశ్చర్యభూతనా. ఈ రీతిగా ఎవ్వరికీ తెలుసుకోవటానికి వీలు కానటువంటి రహస్యమైన స్వభావాలను నాకు ప్రకాశింపచేసినటువంటి ఆశ్చర్యకర స్వభావము కలిగినటువంటి వాడు. ఇంద విరోధి అయిన చిత్త ప్రీతియాలే కరుత్త మాణిక్కత్తిని సుడర పోలే ఇరుక్కిర వడివడిగైవడయ్యనా. ఇలాంటి విరోధి నిరసన ప్రీతితోటి నల్లని మాణిక్యము యొక్క కాంతిలాగా ఉన్న, అంటే నువ్వు బాగా ప్రకాశిస్తున్నావు, ఆ ప్రకాశం ఎలా ఉంది, నల్లని మాణిక్యపు కాంతి వలె ఉన్నటువంటి వడివడగైవడయ్యనాయ్. దివ్యమంగళ విగ్రహ సౌందర్యం కలిగినటువంటి వాడు. అనన్య రక్షమాంబడి తందాముడయ స్వరూపத்தில் தெளிவைவுடையராய் தெளிவுக்கு ஊத்தாம்படி భగవత్ స్వరూపాది ప్రతిపాదనమాగిన శ్రీయై వడయిత్తాన. అనన్య రక్షమాంబడి, తనకి ఆయన తప్ప ఇంకొకరు రక్షకులు లేరు అనేటువంటి ఆ జ్ఞానం, స్వరూప జ్ఞానము కలిగినటువంటి వాళ్ళు. తెలివుకు ఊత్తామడ, తెలివికి ఊతము అనేటట్లుగా
భగవత్ స్వరూపాది ప్రతిపాదనమాగిన శ్రీయై ఉడైత్తాన. భగవంతుడి యొక్క స్వరూపాలను తెలియచేసేటువంటి తెలియచేయటం అనే సంపద కలిగినటువంటి 4 వేదాల యొక్క తాత్పర్యాలని తాంగల్ ఎట్టవజక్కాంబడియానవరగల్ తమ అధీనంలో కలిగినటువంటి వాళ్ళు నెరుంగి వర్తిక్కయ్యాలి. అలాంటి వాళ్ళందరూ ఆ శ్రీవరమంగళ నగరిలో అలా అధికులుగా ఉండటం చేత సాంసారిక తాపత్రయ ప్రసంగం ఇల్లాదపడి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇలాంటి జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు కావటం చేత సాంసారిక తాపత్రయ ప్రసంగమే లేనట్లుగా శ్రమహరమాన శ్రీవరమంగయిన్ ఉళ్ళే శ్రమని హరించేటువంటి శ్రీవరమంగళ నగరిలో ఎన్నై అనుభవిక్కైక్కాగ ఎజుందరులీరింద ఉపకారకనే నన్ను అనుభవించటం కోసమని ఎన్నై అనుభవిప్పిక్కైక్కాగా నాకు అనుభవింపచేయటం కోసమని వేయించేసి ఉన్న ఉపకారక అనన్యగతియాన ఎనక్కు వేరు రక్షకము లేనటువంటి నాకు తిరువడి అడిమయ్యై పెత్తు ఉజ్జీవిక్కుం. నీ యొక్క తిరువడి అడిమయ్యై పెత్తు ఉజ్జీవిక్కుం ప్రకారం కృప ఇప్పన్ని అరుళవేణుం. నీ యొక్క తిరువడిగళ్లలో దాస్యాన్ని చేసేటువంటి భాగ్యాన్ని పొంది ఉజ్జీవింప చేసేటువంటి ప్రకారాన్ని నాకు అనుగ్రహించమంటున్నారు ఆళ్వార్లు ఈ పాసురంలో. 7 వ్యాఖ్యానం. ఉళ్ళిన్ వాయ్ పిళందాయ్ కలియరు సోరిట్ట నాళయ్యన్ను మాప్పోలే పన్ను ఉపకరిత్త పడిగళై చొల్లుగిరార్. కలియర్, ఆ కలియర్ అంటే ఆకలి కొన్నటువంటి వాడు. సోరిట్ట నాళయ్యన్ను మాప్పోలే తాను విందు భోజనాన్ని చేసినటువంటి రోజులన్నీ అదిగో ఆనాడు ఆ నెలలో ఒకటి, ఈ నెలలో ఒకటి, ఆ సంవత్సరంలో ఒకటని ఇలా ఆకలి కొన్నటువంటి వాడు, అన్నం సరిగ్గా లభించినటువంటి వాడు విందు భోజనం లభిస్తే అలాంటి రోజుల్ని ముఖ్యమైనటువంటి రోజులుగా గుర్తుపెట్టుకుంటాడు కదా. అదే రీతిగా ఆడవాళ్ళు కూడా పండు ఉపకరిత్తప్పడిగలై చొల్లుగిరార్. పూర్వం తనకి ఎలా ఉపకరించాడు సర్వేశ్వరుడు అనేదా అని చెప్తూ ఉన్నారట ఈ పాత్రంలో. పుళ్ళిత్యాది బకాసుర నిరసనం పన్నినాయ్. బకాసుర నిరసనం అంటే ఏమిటి? మనకి ప్రకృతి సంబంధాన్ని తొలగింపచేసేటువంటి వాడని. యమలార్జునంగళ ఇప్పుడిప్పుడుత్తినాయ్ మనకున్నటువంటి సుఖ దుఃఖాలనేటువంటి ఆ బాధ నుండి మనల్ని తొలగింపచేసేటువంటి వాడు అని. అదే యమలార్జునంగళ పొడిపడుతున్నాయి, యమలార్జునాల్ని పొడిపడుతున్నాయి, భస్మం చేసినటువంటి వాడని. వృషభంగల్ ఏజయ్యం ఊట్టియాగ నెరిత్తాయ్. ఆ 7 వృషభాలని కూడా ఊట్టియాగా ఒకే రీతిగా నెరిత్తాయి సంహరించాడు అని. ఎన్ కళ్ళ మాయవనే ஒருவர்க்கு தெரியாத ఆశ్చర్యభూతమాన செயல்களை உடையாய் ఎవ్వళ్ళకి తెలియని ఎన్ కళ్ళ మాయవనే. నా యొక్క కళ్ళ అంటే ఏం చెప్పాలి? ఎన్ కళ్ళ మాయవనే ఒక్కసారి చూద్దాం. ఎన్ కళ్ళ మాయవనే వంచకుడైనటువంటి వాడా, వంచకుడువై ఆశ్చర్యకర చేష్టాలను చేసినటువంటి వాడు. ஒருவர்க்கு தெரியாத ఆశ్చర్యమాన செயல்களை உடையாய் ఎవ్వరికీ తెలియనటువంటి ఆశ్చర్యకరమైన చేష్టాల్ని కలిగినటువంటి వాడై అవ ఎల్లాం ఎనక్కు తెలియంబడి పన్ని ఎన్నే అగப்படுத்தி కొండవనే. అవన్నీ కూడా నాకు తెలిసేటట్లుగా నువ్వు చేసినటువంటి ఈ చేష్టాలన్నిటితోటి నువ్వు ఏం తెలియచేస్తున్నావు నాకు అంటే ఆ చేష్టాలు చెప్పుకున్నాం కదా. బకాసుర వధ అంటే ప్రకృతి సంబంధాన్ని తొలగించేటువంటి వాడు. మధ్య యమలార్జునుని కూలగొట్టడము అంటే నాకున్న సుఖ దుఃఖాలని బంధాలని పోగొట్టేటువంటి వాడని. అలానే వృషభంగలని 7 వృషభాలని సంహరించాడు అంటే ఏంటర్థం? సాధన సప్తకాన్ని మనకి దూరం చేస్తాడు అని. ఇలాంటివన్నీ నాకు తెలియచేసి నన్ను అగப்படுத்தி కొండవనే, నన్ను స్వాధీనపరుచుకున్నటువంటి వాడా. கருமாணி கச்சுடரே நப்பின்னை பிராட்டியுடைய பிரதிபந்தகங்களை போக்கி அவளுக்கு கொடுத்தவடம்பின் வாசியை எனக்கும் அறிவித்தவనే. నప్పిన్న పిరాటికి ఉన్నటువంటి ప్రతిబంధకాలను పోగొట్టి ఆవిడికి ఇచ్చినటువంటి ఉడంబిన్ వాసి అయి ఆవిడికి నిన్ను నువ్వే సమర్పించుకున్నావు కదా. అలాంటి ఆ తారతమ్యాన్ని నాకు తెలియజేసినటువంటి ఉడంబిన్
அவளுக்கு கொடுத்தவడం మీన్ ఆవిడికి నువ్వు కొడుత ఇచ్చినటువంటి శరీరం యొక్క వాసి అయి తారతమ్యాన్ని నాకు తెలియజేసినటువంటి వాడా. తెల్లియాది ఇత్యాది రామస్య వ్యవసాయజ్ఞ லக்ஷ்மணஸ்ய தீமதः என்கிறபடியே ஆசிரித விஷயத்தில் நீ வழி தப்பிலும் உன்னை திருத்தும்படி தெள்ளியார் மிக்கிருந்துள்ள தேசம். అదిగో தெள்ளியார் ఇత్యాది தெள்ளியார் తిరునాన్మరైగల్ వల్లార్ మలితన్ శ్రీవరం అంగై. ఎలాంటిదా దివ్య దేశం అంటే రామస్య వ్యవసాయజ్ఞ లక్ష్మణస్య ధీమతః అంటుంది సీతాపిరాట్టి సుందరకాండలో హనుమ విషయంలో హనుమతోటి. ఏమిటి అదావదు రామస్య ఇత్యాది అంటే ఏం చెప్తున్నారు ఇక్కడ? రామస్య అనే దానికి అంటే స్వవ్యాపారత్తై విట్టు అవన్ కైపా తిరుక్కుమవర్గల్ జన్నపడి. ఎలాగైతే రామస్య వ్యవసాయజ్ఞ లక్ష్మణస్య ధీమతః అంటే సీతాపిరాటి రామచంద్రుడి యొక్క పరాక్రమాన్ని ఆ రామచంద్రుడికి సహాయంగా ఉండేటువంటి లక్ష్మణ స్వామిని తలుచుకొని తను చాలా ధైర్యంగా నిలబడినట్లు ఈ ఊర్లో అంటే తన భారాన్ని పెరుమాళతో ఎప్పుడు వెంట ఉండేటువంటి లక్ష్మణ స్వామి సహాయంగా ఉండేటువంటి లక్ష్మణ స్వామి విషయంలో తన భారాన్ని ఉంచి ఎలా నిర్భరురాలుగా సీతాపిరాట్టి ఉన్నదో అలానే ఈ ఊర్లో ఉన్న వాళ్ళంతా కూడా స్వవ్యాపారత్తై విట్టు అవన్ కైపా తిరుక్కుమవర్గల్ జన్నపడి. సీతాపిరాట్టి ఎలాగైతే రామచంద్రుడి విషయంలో తన భారాన్ని ఉంచి నిర్భరురాలై ఉన్నదో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా తెల్లియారు ఎలాంటి జ్ఞానం? తమ యొక్క ప్రయత్నాలను విడిచిపెట్టి ఆయన యొక్క రక్షణని ఎదురు చూస్తూ ఉండేటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళు ఉన్నటువంటి ఆదేశం ఏది? శ్రీవరం మంగళనగర్. అలాగే ஆசிரித விஷயத்தில் நீ வழி தப்பிலும் உன்னை திருத்தும்படி தெள்ளியார் మిక్కిరుందుళ్ళ దేశం. ఆశ్రితుల విషయంలో వాళ్ళు ఎలాంటి వాళ్ళు? నీ మీద తమ యొక్క భారాన్ని ఉంచినటువంటి వాళ్ళు. ఇంకొక విషయం ఏమిటి అంటే జ్ఞానముండానాల్ సాధనానుష్ఠానం పన్న వేండావోయన్నా. అదే ఆశ్రితుల విషయంలో నీ వഴി తప్పిலும் నువ్వు మార్గం తప్పి ప్రవర్తించినప్పటికీ కూడా ఉన్నై తిరుత్తుంబడి తెల్లియార్ మిక్కిరుందుళ్ళ దేశం. నిన్ను దిద్దుబాటు చేయగలిగినటువంటి జ్ఞానం కలిగిన వాళ్ళు వేంచేసి ఉన్నటువంటి దేశం. ఎవరగల్ చైతన్యత్తుక్కు వినియోగం ఇరువేయిరే. అదిగో జ్ఞానముండానాల్ సాధనానుష్ఠానం పన్న వేండావోయన్నా. ఏమంటే వాళ్ళకి అలాంటి జ్ఞానం ఉన్నది కానీ అవి సాధనానుష్ఠానం పన్న వేండావో, అవి అనుష్ఠాన పర్యంతం ఉండాలి కదా. అంటే ఇదిగో ఎవరగల్ చైతన్యత్తుక్కు వినియోగం ఇరువేయిరే. వాడు చైతన్యం కలిగినటువంటి వాడు కావటం చేత దానికి వినియోగం ఏమిటి? చైతన్యం ఉన్నందుకు జ్ఞానము. ఆ జ్ఞానం ఉన్నందుకు ప్రయోజనం ఏమిటి? అనుష్ఠాన పర్యంతము దాన్ని ఆచరించటం అని. అశోక వనికయ్యిల్ తని ఇరుప్పిల్ పెరాట్టి తెలుగు పోలేయం ఆశ్రయణ వేళయ్యిల్ శ్రీ విభీషణాశ్వాన్ తెలుగు పోలేయం తెలిందిరుక్కుమవరగల్. ఎలాంటి వాడు? ఆశ్రిత విషయత్తల్ నీ వഴി తప్పిలం. ఆశ్రితుల విషయంలో నువ్వు వഴി తప్పిలం అంటే నీ ఆచరణ తప్పిపోయినప్పటికీ కూడా నిన్ను దిద్దుబాటు చేయగలిగినటువంటి జ్ఞానం కలిగిన వాళ్ళు అన్నారు కదా. దానిపైలే వదిలేశాను. తెల్లియార్ தந்தாமுக்கும் சில உண்டே ஆகிலும் அவத்தை பொகட்டு அவன் கைப்பா తిరుక్కుమవరగల్. తందాముక్కు சில ఉండే ఆగిలిం. అదే కింద చెప్తున్నారు చూడండి. స్వవ్యాపారత్తై విట్టు అవన్ కైపా తిరుక్కుమవరగల్ ఎన్నపడి. రెండవ తాత్పర్యం ఏమిటి? అవంతాం నలియం పోదు అవనయ్యే పా తిరుక్కుమవరగల్ ఎన్నపడి. తందాముక్కు சில ఉండే ఆగిలిం. ఒక్క నిమిషం అండి. ఇది ఆశ్రిత విషయத்தில் నీ వഴി తప్పిలం అంటే ఏమిటి? దానికి ఐతిహ్యాన్ని ఒకదాన్ని చూపిస్తున్నారు. ఆశ్రితుల విషయంలో నువ్వు మాట తప్పినప్పటికీ నిన్ను దిద్దుబాటు చేయగలిగినటువంటి జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు అని చెబుతున్నారు. దానికి ఏమిటి ఉదాహరణ ఇస్తున్నారు ఇక్కడ అంటే అవంతా కింద అడవిలిందా నరుంబదంలోనండి. రామస్య వ్యవసాయజ్ఞ లక్ష్మణస్య ధీమత అన్నారు కదా. అంటే ఎలాంటి వాళ్ళు? సీతాపిరాట్టి
తన భారాన్ని రామచంద్రుడి మీద విడిచిపెట్టినట్లు వీళ్ళు కూడా స్వవ్యాపారத்தை విట్టు అవన్ కైపార్కిరుత్తుమవర్గల్ అని చెప్తూ రెండో తాత్పర్యం ఏమిటట, సుగ్రీవం ఇత్యాది అవన్ తాన్ నలియం బోధం అవనయ్యే పార్తిరుక్కుమవర్గల్ ఎన్నపడి. అది ఇంకా కిందకు వెళ్ళిపోయింది ఆ విషయం. అయితే ఇక్కడ ఏమిటి, ముందు పైన పైలైనంత చూశాక చూడు. తందాముక్కుం సెలవుండే యాగిలిం, తందాముక్కు సెలవుండే యాగిలిం. సెలవుండే యాగిలిం అంటే ఒక అర్థం చెప్పారు, అది చూద్దామండి. ఒక్క నిమిషం. తందా ఎందిరా వాక్యం ஒரு తాత్పర్యాన్ని అప్పోదు తందాముక్కు సెలవు అంటే పారతంత్ర జ్ఞానం ఉడయవరు కాదు. తందాముక్కుం సెలవుండే యాగిరం ఎంగిర వాక్యము ஒரு తాత్పర్యమాగా నిర్వహిక్కడవదు. రామస్య తమకంటూ కూడా సెలవుండే యాగిరం ఇలాంటి పారతంత్ర జ్ఞానం ఉన్నప్పటికీ అవత్తై పొగట్టు దాన్ని విడిచిపెట్టి అవన్ కైపా తిరుక్కుమవరగల్ ఆయన యొక్క అనుగ్రహాన్ని ఎదురు చూసేటువంటి వాళ్ళు. అందుకనే ఇవరగల్ చైతన్యత్తుక్కు వినియోగం ఇది వేయిరే. వాళ్ళకి చైతన్యం కలిగినందుకు తాత్పర్యం ఏమిటి అంటే జ్ఞానం. ఇది చైతన్యం కలిగిన వాళ్ళు అంటే చైతన్యం ఉన్నందుకు ప్రయోజనం ఏమిటయ్యా అంటే జ్ఞానం కలిగిన వాళ్ళైనందుకు ప్రయోజనం ఏమిటంటే ఆయన యొక్క రక్షణని ఎదురు చూడటమే ప్రయోజనంగా కలిగినటువంటి వాళ్ళు అని. అశోక వనికయ్యిల్ తని ఇరుప్పిల్ పిరాట్టి తెలివిపోలేయం ఆశ్రయణ వేళయిల్ శ్రీ విభీషణాశ్వాన్ తెలివిపోలేయం తెలిందిరుక్కుమవరగల్. ఎలాంటి తెలివి కలిగినటువంటి వాళ్ళు, తెల్లియార్ అశోకవనంలో ఉన్నప్పుడు ఒంటరిగా ఉన్నటువంటి పిరాట్టి యొక్క జ్ఞానము వలేను ఆశ్రయించే సమయంలో శ్రీ విభీషణాశ్వానికి ఉన్నటువంటి జ్ఞానం పోలే అలాంటి జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు వీళ్ళు. ఏమిటట, అశోకవనంలో సీతాపిరాట్టి ఒంటరిగా ఉన్న సమయంలో ఎలాంటి జ్ఞానం కలిగి ఉన్నది ఆవిడ, తత్తస్య సౌసంభవేత్ అనే జ్ఞానం కలిగి ఉన్నటువంటి ఆవిడ సీతాపిరాట్టి. అలానే ఆశ్రయించే సమయంలో విభీషణాశ్వాని యొక్క తెలివిపోలేయం తెలిందిరుక్కుమవరగల్ అలాంటి జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు అంటున్నారు కదా. అంటే ఎలాంటి వాళ్ళు అదే కిందిస్తున్నారు చూద్దాం. పవర్గల్ సుగ్రీవంతాస్య సంప్రేక్ష ఎన్గిరపడియే నలియా నిన్నాலும் தாய் முகமே பார்த்து கிடக்கும் ప్రజయ్యై పోలే. ఎలాంటి జ్ఞానం కలిగి ఉన్నాడు విభీషణాశ్వాను అంటే పక్కనే ఉన్నదండి. సుగ్రీవం తాం చ సంప్రేక్ష ఎన్గిరపడియే నలియా నిన్నాலும் తాయి ముఖమే పాత్తు కిడక్కుం ప్రజయ్యై పోలే. బాగా కోప్పడుతున్నా కొట్టినా కూడా తల్లి ముఖాన్నే చూస్తూ ఉండేటువంటి బిడ్డల వలె. మనం పిల్లల్ని కోప్పడతాం, అయినప్పటికీ వాళ్ళు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు, ఇంకో దగ్గరికి వెళ్ళరు కదా. అదే రీతిగా ఒజ్జతాం ఎన్గిర మహారాజరయ్యం అవరిల్ కొడియ మొదలిగలయ్యం అదగదాగప్పాత్తు కొండిరుందాన్. ఒజ్జతాం అని చెప్పాడు. ఎవరు? మహారాజరు సుగ్రీవుడు. విభీషణుడు వచ్చి రామచంద్రుడికి ఈ విభీషణుడు అనేటువంటి వాడు ఒకడు వచ్చాడు, రక్షించమని ప్రార్థించవయ్యా, రక్షించమని చెప్పవయ్యా అని సుగ్రీవుని ప్రార్థిస్తే రామచంద్రుడు ఒక సభ ఏర్పాటు చేశాడు కదా. ఎవరెవరి అభిప్రాయాలు ఏమిటో తెలుసుకుందామని వారి అభిప్రాయాలు చెప్పినప్పుడు సుగ్రీవుడు కూడా ఏమన్నాడు, వజ్జతాం శత్రువు దగ్గర నుంచి వచ్చినటువంటి వాడు కాబట్టి ఈయన సంహరించవలసినటువంటి వాడు, సంహరించ తగినటువంటి వాడు అని చెప్పినటువంటి సుగ్రీవుడు అలా సుగ్రీవరయ్యం అవరిலும் కొడియ మొదలిగలయ్యం అరగిదాగ పాత్తు కొండిరిందాన్. వాళ్ళకంటే కూడా ఆ మిగతా పెద్దలందరూ ఉన్నారు కదా, వానర పెద్దలంతా కూడా జాంబవంతుడు, అంగదుడు, నీలుడు, నలుడు, సిరితిరువుడు వీళ్ళందరూ ఉన్నారు కదా. వాళ్ళందరూ కూడా అరగిదా అవరిலும் కొడియ ఆయన కంటే కూడా అంటే సుగ్రీవుడి కంటే కూడా క్రూరంగా భావించినటువంటి పెద్దలంతా ఉన్నప్పటికీ మొదలిగలయ్యం అదగిదాగ పాత్తి కొండిరుందాన్ అలా చూస్తూ నిలబడ్డాట. ఎవరిని? అక్కడ రామచంద్రుడు రామచంద్రుడు సభ ఏర్పాటు చేశాడు కదా, వానరులందరినీ
ఒక దగ్గరికి చేర్చి వాళ్ళ అభిప్రాయాలని చెప్పి అడిగినప్పుడు వద్యతాం, ఇన్ని సంహరించడమే తగిన విషయం అని చెప్పాడు సుగ్రీవుడు. వాళ్ళ అభిప్రాయాలు మిగతా వాళ్ళందరూ చెప్తూ ఉన్నప్పటికీ అది తన గురించే అయినప్పటికీ కూడా ఎలా విభీషణుడు ఆ గోష్ఠిని చూస్తూ నిలబడ్డాడో అలా సుగ్రీవతాంచ సంప్రేక్షాయంగిరపడేది. అశోకవనంలో సీతాపిరాట్టి ఉన్నప్పుడు ఎలాంటి జ్ఞానం కలిగి ఉందో ఆవిడ, ఎలా తత్స్య సవిసంభవేత్ అనే జ్ఞానం కలిగి ఆయన రక్షణని ఎదురు చూసింది సీతాపిరాట్టి. అలానే విభీషణాశ్వాన్ కూడా తన గురించే వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పటికీ ఆయన యొక్క రక్షణని ఎదురు చూస్తూ ఎలా నిలబడ్డాడో అలా ఈ ఊర్లో ఉన్న వాళ్ళు కూడా, ఈ శ్రీవర మంగళ నగర్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా తెల్లియార్ అలాంటి జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు. తిరునాన్మరైగల్ వల్లారు 100,000 ஒரு எதிர்க்கிடந்தாலும் அவத்தில் போகாదే తాత్పర్యத்தை గ్రహిత్తిరుక్కుమ వరగల్. ఈ మధ్యలో ఇంకొకటి వచ్చింది కదా, ఏమిటా వాక్యం? ఇది ఆశ్రిత విషయత్తల్ నీ వజి తప్పిலும் ఉన్నై తిరుత్తుంబడి తెల్లియార్ మిక్కిరుందుళ్ళ దేశం అన్నారు కదా. అదిగో అది సుగ్రీవుడి విషయం. అవన్ తాం నలిயும் போதும் అవనయ్యే పాత్తిరుక్కుమ వరగల్ ఎన్నపడి. సుగ్రీవుడికి అభయం ఇచ్చాడు కదా, వాళ్ళు సుగ్రీవుడిని వాళ్ళ మీదకి యుద్ధానికి పంపించాడా? ఇగో నువ్వు వెళ్ళి యుద్ధం చెయ్యి, నేను నీ అన్నగారిని సంహరిస్తాను అని పంపించాడు. పంపించినటువంటి వాడు అక్కడికి వెళ్ళాక వాళ్ళెవరో సుగ్రీవుడే ఎవరో నాకు తెలియలేదు అని సుగ్రీవుడిని బాధ పెట్టాడా? బాణపు దెబ్బలతోటి కొట్టాడు కదా. కానీ సుగ్రీవుడు తనకి రక్షణగా ఉంటానని చెప్పినటువంటి రామచంద్రుడే తనని బాణపు దెబ్బలతోటి హింసిస్తూ ఉంటే అవనయ్యే పార్తిరుక్కుం ఆ రామచంద్రుడినే చూస్తూ ఉన్న సుగ్రీవుడి వలె వీళ్ళు కూడా ఈ ఊర్లో ఉన్నటువంటి వాళ్ళు నీ వజి తప్పిలు, నువ్వు ఇచ్చిన మాట తప్పినప్పటికీ కూడా ఉన్నై తిరుత్తుంబడి నువ్వే దిద్దుబాటు అయ్యేటట్టుగా తెల్లియా మిక్కిరుందల దేశం అలా నీ యొక్క రక్షణనే ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు తప్ప ఇంకొక నువ్వే రక్షకుడు అయినటువంటి నువ్వే శిక్షిస్తూ ఉన్నప్పటికీ కూడా నిన్ను విడిచి వెళ్ళనటువంటి స్వభావం కలిగినటువంటి వాళ్ళు ఆ శ్రీవర మంగళ నగర్లో ఉన్నటువంటి తెల్లియారు. తిరునాన్మరైగల్ వల్లారు. నాన్మరైగల్ వల్లారు 4 వేదాలని చక్కగా అధ్యయనం చేసినటువంటి వాళ్ళు 100,000 ఎజుదిక్కిడందాலும் అవత్తిల్ పోగాదే తాత్పర్యத்தை గ్రహిత్తిరుక్కుమవరగా 1,00,000 పంక్తులు ఉన్నాయి అక్కడ. అయినా వాటి జోలికి వెళ్లకుండా వాటి తాత్పర్యాన్ని మాత్రం గ్రహించేటువంటి వాళ్ళు. మాధవన్ పేరు సొల్లువదే ఓత్తిన్ సురుక్కు ఎన్నిరుక్కుమవరగల్. మాధవన్ పేరు, మాధవుడు లక్ష్మీపతి అయినటువంటి నారాయణ యొక్క వైభవాన్ని చెప్పేటువంటిదండి ఈ వేదము అని భావించి ఉండేటువంటి వాళ్ళు. మలితనిత్యాది అవరగల్ నెరుంగి వర్తిక్కిర శమహరమాన శ్రీవర మంగైలే అవరగలోడు ఒక్క ఇరుక్కిర ఎన్నాదనే. అవరగల్ అలాంటి తెల్లియారు అని జ్ఞానులైనటువంటి వాళ్ళతోటి కిక్కిరిసి ఉన్నటువంటి ఆ శ్రీవర మంగళ నగరు, శ్రమహనమైనటువంటి ఆ శ్రీవర మంగళ నగర్లో అవరగలోడొక్క ఇరుక్కిర ఎన్నాదనే వాళ్ళతోటి సమానంగా వేయించేసి ఉన్నటువంటి నా స్వామి అరుళాయ్ ఉయుమార్ ఎనక్కే అరచెన్నత్తుకిడాయ్ ఉన్ తిరువడిகளில் కైంకర్యத்தை தந்தள்ள வேணும். కైంకర్యం అరచెన్న అత్తదుకిడాయ్. అరుళాయ్ నువ్వు నన్ను అనుగ్రహించవయ్యా. ఉయ్యుమారి అనక్కే నేను ఉజ్జీవించే మార్గాన్ని నాకు తెలియజేయి అని అడుగుతూ అరచెన్ను అత్తదుకిడాయ్ అంటే అరచెన్నత్తదుకిడాయ్ అంటే ఏ పశ్య ఎన్నుమా పోలే. ఆనాడు దండకారణ్యంలో ఋషులంతా కూడా వచ్చి ఏహిపస్య శరీరాణి అని రామచంద్రుడికి తమ యొక్క కృషించిపోయినటువంటి శరీరాలని, రాక్షసుల చేత బాధించబడిన శరీరాలను చూపించి రామచంద్ర మమ్మల్ని రక్షించవయ్యా అని ప్రార్థించినట్లుగా ఇక్కడ కూడా ఆడవాళ్ళు అరచెన్ను అత్తదుకెడా సొగం శరీరం నశించిపోయిందయ్యా స్వామి. ఉన్ తిరువడిగడి కైంకర్యத்தை தந்தள்ள வேணும். నీ యొక్క తిరువడిగళ్లలో కైంకర్యాన్ని నాకు అనుగ్రహించవయ్యా.
கைங்கரியம் என்னும் உய்கை என்னும் இரண்டு அன்றையவர்க்கு. கைங்கரிయం అంటే ఏమండి, అరుళాయ్ ఉయ్యుమారు ఎనక్కే అన్నారు, ఉజ్జీవన మార్గం అన్నారు. మళ్ళా ఇప్పుడు ఏమంటున్నారు, కైంకర్యత్తై తందరుల వేణమని ప్రార్థిస్తున్నారు. వీరికి కావాల్సింది ఉజ్జీవనమా కైంకర్యమా ఆడవాళ్ళకి అంటే? ఆడవాళ్ళ దృష్టిలో కైంకర్యానికి కైంకర్యమే ఉజ్జీవనం అండి, ఉజ్జీవించే మార్గమే కైంకర్యం. కాబట్టి కైంకర్యం వేరు, ఉజ్జీవనం వేరు, ఈ రెండు లేవు ఆడవాళ్ళకి. త్వరిత్తిలరాగిల్ అవన్ వైలక్షణ్యత్తిల్ జ్ఞానమిల్లయ్యాగ కడవదు. మరి ఆడవాళ్ళకి ఇంత త్వర ఎందుకండి? ఆయన రక్షించిన నాటికి రక్షిస్తాడు కదా. అంటే ఆ త్వరే కనుక ఆడవాళ్ళకి లేకపోతే ఆయన వైలక్షణ్యం విషయంలో జ్ఞానం లేని వారైపోతారు. అంటే ఆయన యొక్క విలక్షణత తెలిసినటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఈ త్వరని కలిగే ఉంటారు. ఆడవాళ్ళకి ఆ త్వరే కలగకపోతే సర్వేశ్వరుడికి వైభవం పరిపూర్ణంగా తెలియదు కాబోలు. తెలియని వారైతేనే అలా ఉండగలుగుతారు అని. ఇంగే కాల్ పావిత్తాగిల్ సంసారத்தில் తన్మయ్యిల్ జ్ఞానమిల్లయ్యాగ కలవదు. ఇంగే కాల్ పావిత్తాగిల్, ఇక్కడ కనుక కాలంటి కాల్ పావిత, ఇక్కడ కనుక నేల మీద కాలాంచినట్లయితే సంసారத்தில் తన్మయ్యిల్ జ్ఞానం ఇల్లయ్యాగ కడవదు. ఈ సంసారం యొక్క నీచతతోటి జ్ఞానమిల్లయ్యాగ కడవదు, జ్ఞానం ఉన్న జ్ఞానం నశించిపోతుంది. అంటే ఆయన విషయంలో ఈ త్వర గనక లేకపోతే ఆయన యొక్క వైలక్షణ్యం జ్ఞానం లేనట్లుగా అవుతుంది. ఇంకే కాలు పావిత్తాగలు, ఇక్కడ కనుక కాలు అంటించామా ఈ సంసారం యొక్క నీచత, తన్మయుల జ్ఞానం ఇది ఎంతో నీచమైనది అనే జ్ఞానం లేని వాళ్ళమైపోతాము. అది ఆడవాళ్ళ యొక్క త్వర. అంటే ఇప్పుడు ఏం చెప్పారు ఈ పాసురంలో? పెరుమాళ్ళు ఆడవాళ్లకు ఉన్నటువంటి విరోధులన్నిటినీ పోగొట్టి అనుగ్రహించాడని, అలా అనుగ్రహించి నాకు అనుగ్రహించావయ్యా, నువ్వు నాకు కైంకర్యాన్ని కూడా అనుగ్రహించవయ్యా, ఎవ్వరికీ తెలియనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి చేష్టితాలన్నీ నాకు దర్శింపచేశావయ్యా అంటూ ఆ ఊరు యొక్క వైభవాన్ని చెప్పారు. తెల్లియార్ అనేటువంటి ఆ పదంతో, తెల్లియార్ చాలా జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు, 4 వేదాలని అధ్యయనం చేసినటువంటి వాళ్ళు, 4 వేదాల సారాన్ని చక్కగా గ్రహించినటువంటి వాడు. ఏమిటా సారం అంటే శ్రీయప్పతి యొక్క వైభవమే తెలియచేస్తుంది వేదము అనే జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు తమ యొక్క స్వరక్షణలు, తమ యొక్క స్వవ్యాపారాన్ని విడిచిపెట్టి తమ యొక్క రక్షణ భారాన్ని సర్వేశ్వరుడి విషయంలో సర్వేశ్వరుడి విషయంలో సమర్పించినటువంటి వాళ్ళు, తమ రక్షణ భారాన్ని తాము ఆలోచించినటువంటి వాళ్ళు. అయినా ఆశ్రితుల విషయంలో ఆయన ఒకవేళ మాట తప్పినా కూడా ఆశ్రితుడైనటువంటి సుగ్రీవుడు ఎలాగైతే రామచంద్రుడి యొక్క కటాక్షాన్ని ఎదురు చూశాడో, రామచంద్రుడి యొక్క అనుగ్రహాన్ని, వీళ్ళు కూడా అలా సర్వేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని ఎదురు చూసేటువంటి వాళ్ళు. అశోకవనంలో ఉన్నటువంటి సీతాపిరాట్టి ఎలాగైతే తత్తస్య సవశంభవేతని తన భారాన్ని రామచంద్రుడి మీద విడిచిపెట్టిందో అలాంటి జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు. అలానే విభీషణాశ్వాను ఎలాగైతే రామచంద్రుడిని ఆశ్రయించే సమయంలో సుగ్రీవుడిని పురుషకారంగా పెట్టుకుని ఆశ్రయిస్తే తన ఎదురుగానే గోష్ఠి జరుపుకుంటూ అందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అభిప్రాయాన్ని చెప్తూ ఉంటే అలా చూస్తూ మౌనంగా ఉన్నాడో, అదే రీతిగా ఇక్కడ అలాంటి అంటే మన రక్షణ భారాన్ని ఆయన మీద విడిచిపెట్టాం, ఆయన ఏం చేస్తే అది చేస్తాడు అని విడిచిపెట్టున్నాడు విభీషణుడు. అలానే వీళ్ళు కూడా అలాంటి స్వభావం కలిగినటువంటి వాళ్ళు. కాబట్టి స్వామి అలాంటి వాళ్ళు అధికంగా ఉన్నటువంటి ఆ దివ్యదేశంలో వేంచేసి ఉన్నావు కదా, వాళ్ళతోటి సమానంగా అక్కడ వేంచేసి ఉన్నటువంటి స్వామి నా విషయంలో అనుగ్రహాన్ని చూపవయ్యా అంటున్నారు ఆళ్వాళ్ళు ఈ పాసనంలో. పుళ్ళిన్వాయ్ పిళందాయ్ మరుదిడై పోయినా ఎరుదే అడర్త என் கள்ளமாயவனே கருமாணிக்க சுடரே தெள்ளியார் திருநான் மறைகள் வல்லார் மலிதன் சிறீவர மங்கை உள்ளிருந்த வெந்தாய் அருளாய் உய்யுமாறு எனக்கே. ஆழ்வார் எம்பெருமானார் ஜீயர் திவ்ய திருவடிகளே சரணம். ஆச்சாரிய திவ்ய திருவடிகளே சரணம்.